దాని మధ్య వివాదం సృష్టించడం. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నప్పుడు మెగా కుటుంబంలో నాకు తెలిసినంత వరకు, నాకు సినిమా పరిజ్ఞానం తక్కువ, మీరు చెప్పాలి, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఈ ముగ్గురు చాలా ప్రముఖ నటులు, అవునా కదా? రామ్ చరణ్ నలుగురు ప్రముఖ నటులు. ఒక రకంగా నలుగురికి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఈ నలుగురు మనం మిగతా వారితో కంపేర్ చేయలేం. అవునా? మిగతా వాళ్ళు కూడా నటించవచ్చు సినిమాల్లో, కానీ ఈ నలుగురితో కంపేర్ చేయలేం. ఈ నలుగురికి ఉన్న బంధం మెగా బంధం, అనుమానం లేదు. వీళ్ళందరికీ కామన్ లింక్ చిరంజీవి, అనుమానమే లేదు. కానీ అదే మళ్ళీ నలుగురికి సొంతగా రామ్ చరణ్కి ఏమి లేదు. చిరంజీవి కొడుకు అందమా? రామ్ చరణ్ ఆస్కార్కి వెళ్ళి ప్రపంచ వేదికలో గౌరవాన్ని తెచ్చినటువంటి గొప్ప నటుడు కదా. రామ్ చరణ్ మామూలు నటుడే కాదు కదా. సో మగధీర నుంచి మొదలుకొని నిన్న మొన్నటి దాకా RRR వరకు, చిరుతా నుంచి మగధీరతో చాలా ఎక్కువ ఇమేజ్ వచ్చింది. సో అంతటి నటుడు కదా. మరి రామ్ చరణ్ మనం కొట్టిపారేద్దాం, ఆయన చిరంజీవి కొడుకు, ఆయనకి ఏం గుర్తింపు లేదంటే రామ్ చరణ్ ఒప్పుకుంటాడా? రామ్ చరణ్ గారు చిరంజీవి ఒప్పుకుంటాడా? ఫస్ట్ అది ఎంట్రీకి మాత్రం ఉపయోగపడుతుంది, డెఫినెట్గా ఉపయోగపడుతుంది, టాలెంట్ మాత్రమే, అనుమానమే లేదు. ఇప్పుడు నేను అదే అంటున్నాను, చిరంజీవి కొడుకు అనే ఫ్యాక్టు, రామ్ చరణ్ నటుడుగా ఆయనకున్న గుర్తింపు, ఈ రెండు పరస్పర విరుద్ధం కాదంట. నేను పరస్పర సంబంధమైనవి కదా. చిరంజీవి కొడుకుగా గర్వపడతాడు, కానీ చిరంజీవుడు ఏం కోరుకుంటాడు? నా కొడుకుగానే గుర్తింపు కాదు, రామ్ చరణ్గా గుర్తింపు పొందాలని కదా తండ్రి కోరుకునేది. సో అందువల్ల ఈ డెఫినేషన్ నేను ఎందుకంటానంటే, రామ్ చరణ్ విషయంలో అయినా పంపడం, ఒకవేళ భవిష్యత్తు అయినా ఇంకెవరైనా రామ్ చరణ్ ఏమైనా అనుకుంటున్నాడా, ఆయనకు ఏం గుర్తింపు ఉన్నది అని అనగలడా? అనడం కరెక్టా? నాకు చెప్పండి. ఆయనకేమున్నది ఆస్కారం, అదంతా చిరంజీవి పుణ్యమే ఆయన అనొచ్చా? పవన్ కళ్యాణ్ అనొచ్చా? అలా అనడాన్ని చిరంజీవి అంగీకరిస్తారా అంటున్నా. చిరంజీవి కూడా ఒప్పుకోడు. చిరంజీవి కూడా ఎట్టి పరిస్థితి ఒప్పుకోడు. నాకు తెలుసు, నేను చిరంజీవితో మాట్లాడిన అనుభవం ఉంది కనుక చెప్తున్నా. చిరంజీవికి పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం. చాలామంది ఈయనకు విభేదాలు ఉన్నాయన్న సమయంలో కూడా నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్పాను. ఎట్టి పరిస్థితిలో కాదు, ఇది అబద్ధాలు, ఇవి మీడియా సృష్టిని. మరి ఇవాళ కనబడుతోంది కదా చిరంజీవి పవన్ కళ్యాణ్ల అనుబంధం. ఎందుకంటే చిరంజీవికి పవన్ కళ్యాణ్ అన్నా, రామ్ చరణ్ అన్నా, వారు వారి కుటుంబ సభ్యులుగానే కాదు, ఇండిపెండెంట్గా వారికి గుర్తింపు రావాలనే కదా కోరుకున్నాను. ఇప్పుడు నేనే ఉన్నా, నా కొడుకు నాగేశ్వర్ కొడుకు, నాగేశ్వర్ బిడ్డ అని మాత్రమే గుర్తింపు కోరుకుంటానా? ఎట్టి పరిస్థితిలో కోరుకోను. వాళ్ళకు సొంతగా గుర్తింపు రావాలని కోరుకుంటా కదా. అది కదా తండ్రిగా నేను ఆనందపడేది. సో అందువల్ల రామ్ చరణ్ నీకేం లేదు, నీకు ఆస్కార్ ఎక్కడిది, నువ్వు చిరంజీవి కొడుకు కాకపోతే నీకేమున్నది అని ఎవరన్నా అంటే, అఫ్కోర్స్ మెగా కుటుంబంలో ఎవరన్నారు, ప్రత్యర్థులు ఎవరన్నా అంటే, అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందా? అదే సమయంలో చిరంజీవి కొడుకుగా ఆయనకు ఎంట్రీ ఉపయోగపడవచ్చు. కానీ ఎవరైనా ఒకటే, పాలిటిక్స్లోనైనా నామినేట్ చేయొచ్చు, కళారంగంలో నామినేట్ చేయరాదు. మీకు ఘంటసాల పిల్లలంతా ఘంటసాలతో సమానమైన గాయకులు అయ్యారా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిల్లలంతా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా గాయకులు అయ్యారా? రజనీకాంత్ కూతురు రజనీకాంత్ లాగా గొప్ప నటి అయిందా? కాలేదు కదా. మీకు ఎవరైనా అల్టిమేట్గా ఎంత గొప్ప వాళ్ళైనా కళారంగంలో తమ నైపుణ్యం ఉంటేనే నిలబడతారు. రాజకీయ రంగంలోనైనా ప్రజలు ఎన్నుకుని, రాజకీయ నాయకులు అంటారు మాకైనా ఎంట్రీ పాయింటే కదా, తర్వాత ప్రజలు ఎన్నుకోవాలి కదా. ప్రజలు కూడా ఎన్నుకుంటారు రాజకీయ నాయకుల్ని. కానీ కళారంగంలో ఎట్టి పరిస్థితుల్లో కళారంగంలో సొంత నైపుణ్యం ఉంటేనే ఎదగాలి తప్ప ఇంకో అవకాశమే లేదు. మీరు ఏ గొప్ప కళాకారులైనా తీసుకోండి. సో ఇంత గొప్ప కవులు తీసుకోండి, వాళ్ళ పిల్లలు కవులు అవుతారా? సో చాలా గొప్ప కవులు, వాళ్ళ పిల్లలు కవులు అవుతారా? గొప్ప చిత్రకారులు, వాళ్ళ పిల్లలు చిత్రకారులు అవుతారా? అట్లంటే నన్నయ్య భట్టారకుని మనవళ్ళు, మునిమనవాళ్ళు ఇప్పుడు తెలుగులో సాహిత్యం రాస్తూనే ఉండాలి కదా. అవుతారా? అది ఎవరి గుర్తింపు వాళ్ళది. ఇనీషియల్గా ఉపయోగపడతారా? ఖచ్చితంగా ఉపయోగపడతారు. చాలామంది తమ వారసుల్ని తమలా చేద్దాం సినీ ఇండస్ట్రీలో అని ట్రై చేసి అసాధ్యం కదండి. అదే పేర్లు ప్రస్తావించద్దు కానీ అదే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మీకు సొంత బ్యానర్ ఉండి మీ తమ్ముడు